నమస్తే ఫ్రెండ్స్. చాలా కాలం తర్వాత నా మిత్రుడు కలిస్తే, ఏరా 40 ఏళ్ళు దాటాయి మనకి, వయసుతో పాటు ఏమైనా ఆలోచనలో కూడా మార్పు వచ్చిందా అని క్యాజువల్గా అడిగాను. అప్పుడు అతను ఇలా అన్నాడు. అవును, నేను మారుతున్నాను. తల్లిదండ్రులను, బంధువులను, భార్యను, పిల్లలను, స్నేహితులను ఇన్నాళ్ళు ప్రేమించాను. ఇప్పుడిప్పుడే నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను. అవును, నేను మారుతున్నాను. నేనేమీ ప్రపంచ పటాన్ని కాదు, ప్రపంచాన్నంతా నేనే ఉద్ధరించాలని అనుకోవడం లేదు. ఇలా కూడా నేను మారుతున్నాను. అవును, నేను మారుతున్నాను. కూరగాయల వాళ్లతో, పండ్ల కొట్టు వాళ్లతో బేరాలాడటం మానేశాను. వాళ్లకు ₹4 ఎక్కువిచ్చినంత మాత్రాన నేను పెద్దగా నష్టపోయేది ఏమీ లేదని తెలుసుకున్నాను. ఆ డబ్బులు వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజుకు కాస్తైనా పనికొస్తాయిగా. అవును, నేను మరోలా మారుతున్నాను. టాక్సీ డ్రైవర్ దగ్గర చిల్లర కోసం తగాదా పడటం లేదు. ఆ కాస్త చిల్లర అతని మొహంలో నవ్వులు పూయించడం నాకు ఆనందంగా ఉంది. ఏదేమైనా జీవితం కోసం నాకన్నా ఎంతో కష్టపడుతున్నారు అతను. అవును, నేను మారుతున్నాను. చెప్పిందే ఎందుకు చెబుతున్నావు అని పెద్దవాళ్లను అడగడం మానేశాను. వాళ్ళు గతాన్ని నెమరు వేసుకోవడానికి అది పనికి వస్తుందని గ్రహించాను. అవును, నేను మరోలా మారుతున్నాను. తోటి వారిలో తప్పు ఉంది అని తెలిసినా వారిని సరిదిద్దే ప్రయత్నం మానుకున్నాను. అందరినీ సరైన దారిలో పెట్టే బాధ్యత నా ఒక్కడి భుజాల మీద లేదు అని తెలుసుకున్నాను. సమగ్రత కన్నా ప్రశాంతత ముఖ్యమని భావించాను. అవును, నేను మారుతున్నాను. ఉచితంగా, ఉదారంగా అభినందనలు అందరిపై కురిపిస్తున్నాను. అది వారితో పాటు నాకు కూడా ఆనందాన్నిస్తోంది. అవును, నేను మరోసారి మారుతున్నాను. చొక్కాపై పడ్డ మరకలు చూసి బెంబేలు పట్టడం మానేశాను. ఆకారం కన్నా వ్యక్తిత్వం ముఖ్యం అని తెలుసుకున్నాను. అవును, నేను నిజంగా మారుతున్నాను. నాకు విలువనివ్వని వారికి దూరంగా జరగడం నేర్చుకున్నాను. వారికి నా విలువేమిటో తెలిసి ఉండకపోవచ్చు, కానీ నా విలువ నాకు బాగా తెలుసు. అవును, నేను మారుతున్నాను. ఎవరైనా నన్ను తీవ్రమైన పోటీలోకి లాగాలని చూసినప్పుడు ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాను. నాకు ఎవరితో పోలిక, పోటీ అవసరం లేదు అని తెలుసుకున్నాను. అవును, నేను మరోలా మారుతున్నాను. నా భావావేశాలు నన్ను కలవరపెట్టకుండా చూసుకుంటున్నాను. ఎందుకంటే నన్నుగా మనిషిగా నిలబెట్టేవి అవే. ఒక బాంధవ్యాన్ని, ఒక సంబంధాన్ని తుంచుకోవడం కన్నా అహంకారాన్ని చంపుకోవడం మంచిదని గ్రహించాను. ఎందుకంటే నా అహంకారం నన్ను ఒంటరిగా నిలబెడుతుంది. సంబంధ బాంధవ్యాలు కొనసాగితే నేను ఎప్పుడూ ఒంటరిని కాదు కదా. అవును, నేను మారుతున్నాను. ప్రతిరోజు అదే చివరి రోజు అన్నట్లుగా బతకడం నేర్చుకున్నాను. నిజానికి ఈరోజే చివరి రోజు కావచ్చేమో. అవును, నేను మరోలా మారుతున్నాను. నాకేది సంతోషాన్ని ఇస్తుందో అదే చేస్తున్నాను. నా సుఖ సంతోషాలకు నేను మాత్రమే బాధ్యుడిని. అందుకే ఆనందంగా జీవిస్తున్నాను.